హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ తర్వాత నేను కంప్లీట్గా ఒక వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో మార్నింగ్ ఇడ్లీ చేసి ఆ ఇడ్లీ మేము టిఫిన్గా తినేసినాం. ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసా. సో మధ్యలో ఏదైనా తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇండియా నుంచి తెచ్చిన స్నాక్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసా. సో మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వేరే స్టేట్ అనమాట. ప్రజెంట్ మేము ఉండేది టెక్సస్. మేము వెళ్ళే ప్లేస్ ఏమో న్యూ మెక్సికో. సో ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే మ్యాప్స్. సో టైమింగ్ ఎంత ఉందని చూస్తే 3 hours 9 minutes అని చూపించింది. బట్ ఏంటంటే ఇక్కడున్న టైమింగ్కి అక్కడున్న టైంకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం డిఫరెన్స్ అక్కడ చూపిస్తుంది. దారిలో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళేసరికి 3 hours ఎగ్జాక్ట్ అంతే టైం పట్టింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా కార్స్ ఉన్నాయి, చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ కాబట్టి అందరు ఇక్కడికి రావాలనుకున్నారు. మేము రిజర్వేషన్ ఏం చేసుకోలేదు, ఎలాగో వాకిన్ ఉంటుంది కదా అనుకొని ఇక్కడికి వచ్చి చూసేసరికి అన్ని టికెట్స్ అయిపోయినాయి అని చెప్పేసి నోటీస్ ఉంది. సరే నోటీస్ ఉన్నా పర్లేదు అని చెప్పి చాలామంది లైన్లో ఉండి మరి ఇన్ఫర్మేషన్ అడగడానికి ట్రై చేశారు. సరే అని మేము కూడా ఉండి ట్రై చేసినాం, కానీ మాకు టికెట్స్ ఏం దొరకలేదు. కొంచెం డిసప్పాయింట్ అయినా, బట్ అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు కదా అనిపించింది. అక్కడ మ్యూజియం ఉంది, మ్యూజియంకి వెళ్ళాం ఫస్ట్. ఆ మ్యూజియంలో మాకు ఇదంతా చూసేసరికి ఏమర్థమైందంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ 2.5 hours నడవాలంట లోపల. అంటే కేవ్స్ కదా, గుహలు కదా, అంతసేపు నడవాలి. ప్లస్ అది కూడా లోపల. ఒకసారి అనిపించింది నడవగలుగుతామా అని. ఈ మ్యూజియం ఏంటంటే అక్కడే ఉంది, కానీ కొంచెం లోపలికెళ్ళి చూస్తే అక్కడ షాపింగ్ మాల్ ప్లస్ మ్యూజియం ఉంది. అక్కడ వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు ఇక్కడ. ఆ తర్వాత ఇందులోనే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో ఏంటంటే మనకి మూవీస్ చూపిస్తారు. మూవీస్ ఇన్ ద సెన్స్ ఎలా క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది అంటే హిస్టరీ అన్నమాట, లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది ఒకవేళ మేము ఎంటర్ అవ్వాల్సి వస్తే ఆ కేవ్స్కి ఈ రూట్లో ఎంటర్ అవ్వాలి. బట్ మా దగ్గర టికెట్స్ లేవు కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వలేదు. సరే థియేటర్కి వెళ్ళి ఆ హిస్టరీ అన్న చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాం. ఆల్మోస్ట్ 15 minutes ఉంది హిస్టరీ. ఎలా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కేవ్స్, ఎందుకు స్టార్ట్ అయింది, అండ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, ఇక్కడ నుంచి ఏం కలెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం డైరెక్ట్ వెళ్ళి కూర్చోవచ్చు, అది ఆటోమేటిక్గా ప్లే అవుతూనే ఉంటుంది మూవీ. సో మేము స్టార్టింగ్ వెళ్ళి ఒక 10 minutes చూసాము. ఇంకా అయిపోయాక బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చి ఒకసారి ఇంకా చూద్దాం మ్యూజియంలో, ఇంకా చాలా వరకు చూడలేదు కదా అని చెప్పేసి తిరిగాము. ఈ కొంచెం ఫొటోస్ షూట్ చేసుకోవడానికి బయట చాలా బాగా అనిపించింది, లైటింగ్ కానీ చాలా రష్ ఉండే. ఎంత అంటే ఎందుకంటే హాలిడేస్ కదా, సో ఆ రష్లో అందరు ఇంకా చాలా వరకు ఎవరికి టికెట్స్ దొరకలేదు కాబట్టి అందరు మ్యూజియంకి పక్కన ఉన్న ప్లేసెస్కి తిరిగారు. బట్ అనిపించింది కొంచెం ముందుగా స్టార్ట్ అవ్వాల్సింది. అప్పటికైనా మేము ముందే స్టార్ట్ అయ్యాం, మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయ్యాం. వచ్చేసరికి 1 అయిపోయింది. లాస్ట్ టికెట్స్ 250 అని ఉంది. ఎలాగో 250కి అయిపోతే 5 o'clockకి క్లోజ్ కదా, ఈ గ్యాప్లో మేము అంతా 3 days రావచ్చు అనుకున్నాం. బట్ అప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. బయటకు వచ్చి కొన్ని పిక్స్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. చాలా ఎండ అనిపించింది, కానీ వింటర్ కదా, చలి చాలా పెట్టింది. చాలామంది మాలానే వచ్చారు, సోల్డ్ అవుట్ అయిపోయిన టికెట్స్ అని వెళ్ళిపోయారు. బట్ మేము చూసినంత వరకు అయితే లొకేషన్ బాగానే ఉంది, వెదర్ కూడా బాగానే ఉంది, సైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల ఉన్న మ్యూజియంకి వర్త్ అనిపించింది. ఏం టికెట్స్ కూడా మేమేం పే చేయలేదు కాబట్టి. అక్కడ కొద్దిసేపు ఉండి కొన్ని పిక్స్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి చూస్తే మేము వచ్చిన రోడే మాకు మళ్ళీ మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా లోతు అనిపించింది. ఇది హైయెస్ట్ పాయింట్ నుంచి మేము కిందకు చూస్తున్నాం అనమాట. సో అక్కడ ఎలా వెళ్తున్నాయి కార్లు అని చెప్పేసి మేము అదే రూట్లో వచ్చాం. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. కొద్దిసేపు ఫోటో తీసేసుకొని మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. లంచ్ ఇంకా చేయలేదు కాబట్టి మేము ఎక్కడైనా ప్లేస్ చూసి లంచ్కి వెళ్దాం అనుకున్నాం. లైక్ పిక్నిక్ ప్లేస్ లాగా దగ్గరలో ఏందని సెర్చ్ చేస్తే ఒక ప్లేస్ చూపించింది. సరే అక్కడికి స్టార్ట్ అయిదామని డిసైడ్ అయిపోయి అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం. నేను ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే కొంచెం రోడ్ సైడ్ ఉండే వ్యూ గ్రీనరీగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే వింటర్ టైం కదా. బట్ ఫాల్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ డ్రైగానే ఉంటాయి. బట్ నేను ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఇవి కొంచెం డిఫరెంట్ ప్లేస్ కదా, డిఫరెంట్ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ ఆ తర్వాత మేము చెప్పా కదా ఒక ప్లేస్కి వెళ్ళి పిక్నిక్ లాగా ఉండి తిందామని చెప్పేసి వెళ్ళామని, అక్కడ చాలా బాగా అనిపించింది. కొన్ని ఆ వ్యూ
ని మొత్తం క్యాప్చర్ చేసుకొని మమ్మీ వాళ్ళని కొన్ని వీడియోస్ అలా తీసుకుంటాను వాళ్ళని అడగమని చెప్పాను. డ్రోన్తో కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. అప్పటికే ఆల్మోస్ట్ 4:00 అయింది. అంటే మేము మళ్ళీ మా స్టేట్‌కి వచ్చేవరకు ఏమవుతుందంటే ఒక 1 అవర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సరే మళ్ళీ ఇంటికెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈ గ్యాప్లో నాకు నచ్చిన కొన్ని లొకేషన్స్ని నేను క్యాప్చర్ చేశాను. వాటన్నిటిని ఎండ్లో యాడ్ చేద్దాం అనుకొని చెప్పేసి ఎండ్లో యాడ్ చేశాను. ఇప్పటి నుంచి మీరు చూడొచ్చు ఎలా ఉంది నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే మధ్య ప్లేసెస్లో ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి అన్నీ ఇదే వ్యూస్ ఉంటాయి. చూసి లైక్ చేయండి.